హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వంటల్లో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చళ్ళు ఎంతో ముఖ్యమైనవి. మా అమ్మ చేసే స్టైల్లో ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ముందుగా ముల్లంగి, టమోటాలు శుభ్రంగా కడుక్కోవాలి. ముల్లంగికి తొక్కు తీసి ముల్లంగి, టమోటాలు సన్నగా తరుక్కోవాలి. బాండలు పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ముల్లంగి, టమాటాలు, తగినంత ఉప్పు, చింతపండు కొంచెం, ఒక ఎర్రగడ్డ అన్నీ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను మిక్సీ పట్టుకోండి. వేయించి పెట్టుకున్న ముల్లంగి, టమోటాను ఈ పొడిలో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత పెట్టుకోవాలి. మరింత రుచికి చిన్న కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చడి వేసి బాగా కలపండి. ఇదిగో ముల్లంగి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమృతంతో సమానం. మీరు ఈ రుచికరమైన పచ్చడిని ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో రుచికరమైన వంటకంతో.